ఎన్నిసార్లు చెప్పిన ఇంటికాడికి రావద్దని? వాళ్ళ కాడికి వెళ్ళాల్సి నుండి తప్పుకుని మీ ఇంటికాడికి వచ్చినా. ఇప్పుడు ఏమైంది? వాడిని చెప్పేశారా? మణి ఎక్కడ? ఇంకెక్కడ మని మట్టి కరిసిపోయినాడు. 2-3 నెలల దాకా లేవలేడు. అసలు లేస్తాడో లేడో కూడా చెప్పలేవు. ఆడు సామాన్యుడు కాదయ్యా, రాక్షసుని మాదిరి ఉన్నాడు. మేం 10 మంది, ఆడొక్కడు. అయ్యా అంగే చూడండి. చూడమ్మా, బయట మీ తమ్ముడు మా పరువు ఎలా బజారు కీడుస్తున్నాడో చూడమ్మా. పరువు పోవడం కన్నా ప్రాణం పోవటం మంచిదని నమ్మే వంశం మాది. ఏంట్రా ఇది? నీకేమైనా పిచ్చెక్కిందా? నన్ను ఇక్కడ క్షేమంగా ఉండనివ్వవా? నువ్వు క్షేమంగా ఉండాలి. నేను ఇదంతా నువ్వు మన ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదను. రే, వీధిలో పడిలా అల్లరి చేయకు. నా ఇల్లు ఇదే, నేను ఇక్కడ హాయిగా ఉన్నాను. అనవసరంగా నువ్వేమో ఊహించుకుని మా పరువు బజార్కి ఇచ్చొద్దు. లేదు మీనా, ఇంక అనుమానం లేదే. వీళ్ళు నిన్ను నన్ను చంపటానికి చూస్తున్నారు. ఇప్పుడే ఆ పక్క వీధిలో 10 మంది రౌడీలను చంపడానికి వచ్చారే. ఇన్ని రోజులు వాడెవడో హైదరాబాద్ లో నేను గొడవ పెట్టుకున్న మూలంగా ఇక్కడ నా వెంట పడుతున్నాడు అనుకున్నాను. కానీ వాడు ఇక్కడి నుంచే నన్ను చంపడానికి హైదరాబాద్ వచ్చాడే. మొన్న కోనేట్లో కూడా చంపడానికి చూశాడు. నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండద్దే. వీళ్ళని చంపేస్తారే, నేను చంపేస్తారా మీనా? ఇంకా ఆపుతావు నీ మాటలో? కళ్ళు పోతాయిరా. నువ్వు కళ్ళు తెరిచి చూడవే. మీ మావ కళ్ళలో సరిగ్గా చూడు. వాడు నాగుపాం. మీ అత్త వంక చూడు, అది ఆడది కాదు, అడవి మృగం. ఈ మధుரை జనానికి వీళ్ళ అసలు రూపం తెలియదు. అండమా పెరుమాళే, ఏంటి మాపలే నువ్వు మాట్లాడేది? ఇల్లే, ఇది నువ్వు కాదు, నీకేదో దయ్యం పట్టాడున్నది. నువ్వు లోపలికి రా, మాట్లాడదాం. కాస్త మంచిని పట్టరా. మీరు కోపం చేసుకోకమ్మా. అదే శాంతి పూజ చేయిద్దాం, అంత సర్దుకుంటుంది. వైద్యుల కూపడే దిష్టి పెట్టి మాట్లాడుతూ ఉండవు. నువ్వు రానడు. ఈ నక్క వినయాలే వద్దు. కారు బ్రేకులు తీసేసింది మీరు, లిఫ్ట్ పడేటట్టు చేసింది మీరు, కరెంట్ షాక్ కొట్టేలాగా ఏర్పాటు చేసింది మీరే, ఆ డ్రైవర్ చేత నాటకం ఆడిచ్చింది కూడా మీరే. రాయ్ నాయకర్, ముసుగు వెనకాల దాక్కొని వెన్నుపోటు పడటం కాదురా. దమ్ముంటే ముసుగు తీసేసిరా, చూసుకుందాం. నువ్వు పోరా ఇక్కడి నుంచి, పోరా. మావయ్య గారు, నన్ను క్షమించండి. వాడిని అదుపు చేయడం నా వల్ల కాదు. పోలీసులు పిలిపించి ఒక పిచ్చోడు మన ఇంటి ముందు గోల చేస్తున్నాడని వీడిని ఇక్కడి నుంచి ఈడ్చుకెళ్ళిపోవానండి, వెళ్ళిపోవానండి. నీకేం భయం లేదు మీనాక్షి, నువ్వు ధైర్యంగా ఉండు. నేను ఇక్కడే ఉంటాను. ఆ బ్రహ్మదేవుడు కూడా నన్ను ఇక్కడి నుంచి కదలనివ్వలేడు. నా ఒంట్లో ప్రాణం ఉండేదాకా నీ మీద గొడవలు మీనా. ఫోన్ చేసేదా పోలీసు వాళ్ళకి? వద్దే, మనం చేసిన మర్డర్లు మధుర ఎంత వినిపించేలా చెప్తున్నాడు. తీగ లాగితే డొంక కదులుతుంది. మధురైని కాపాడటానికి మీనాక్షి అమ్మ ఉంది. నా మీనాక్షిని కాపాడటానికి నేనున్నాను. ఇది పారుగా, ఆ కవల పిల్లలిద్దరూ చావులు కూడా ఒకేసారి కలవాలి. నా అమ్మ ఉత్సవం ముడియదుకుళ్ళే, బయట ఆడు లోపలిది ఒకేసారి కొట్టెక్కాలి. జాగ్రత్త పాతే కుట్రాది ఇక్కడ. నీ గురించి మా రూప చెప్పింది. ఇప్పుడు కళ్ళారా చూశాను. నీ బాధలో బాధ్యత ఉంది, నీ ఆవేశంలో ఆప్యాయత ఉంది. తోబుట్టు క్షేమం గురించి ఎంతలా ఆలోచిస్తున్నావు అంటే నీ భార్యను ఎలా చూసుకుంటావో నాకు అర్థమైంది. బాబు, అమ్మవారి ఉత్సవాలు ముగిసే లోపల మీ అక్కకు పట్టిన గ్రహణం వదిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా నాన్నగారు ఎంత నెమ్మదిగా ఈ రోజే మాట్లాడారు. ఇప్పుడు నాకు కూడా బోల్డ్ అంత ధైర్యం వచ్చేసింది. చెప్పు, మీ అక్క కోసం నన్నేం చేయమంటావు? కొట్టించుకోవడానికి కూడా బతిమలాడేసుకోవాలరా? ఎయ్యన్నా రండ్రా.